మదనపల్లి ఘటన తరహాలోనే ఇరిగేషన్ శాఖలో ఫైల్స్ దహనం చేశారన్న మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏమన్నారో చూద్దాం. ఏదైతే పొంగనూరుకి సంబంధించినటువంటి మరి ఫైల్స్ ఏ రకంగా అయితే మరి అక్కడ సాక్షాత్తు ఒక ఆర్డీఓ కార్యాలయంలోని ఏ రకంగా దహనమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, సాగునీటి పారుదల శాఖ, ఇరిగేషన్ శాఖలో కూడా పెద్ద ఎత్తున అంచేత అటువంటి అవినీతిని కప్పిపుచ్చుకునేటువంటి విధంగానే మరి ఈరోజు కూడా అటువంటి దస్త్రాలు దహనం చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరి వీటన్నిటి మీద కూడా మేము కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగానే మేము శిక్షించేటువంటి విధంగా, ఎందుకంటే మా దృష్టి కూడా చూసాం 5 సంవత్సరాల్లో మరి యొక్క అంచనాలను కూడా పెంచి వాళ్ళు ఏదైతే టెండర్స్ని పిలిచినటువంటి పరిస్థితి కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా మేము కూడా దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. డిపార్ట్మెంట్ పరంగా, శాఖ పరంగా కూడా వాటి మీద బాధ్యులు ఎవరైనా ఉండి తప్పు చేసి ఉంటే ఎంతటి పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళకి శిక్ష అనేది తప్పదనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ, అక్కడ ఏదో కాగితాలు తగ్గ, ఇక్కడ ఏదో కాగితాలు తగలంటే పెద్దిరెడ్డి మొత్తం కాగితాలు తగలేశాడు. ఇవన్నీ ఏంది నాకు అర్థం కాదా. కాగితాలు తగలితే కేసు పెట్టు, నిజమైతే ఏ చిత్తు కాగితాలు తగలేసినా ఇక్కడ కాగితాలు తగలేశారు, దీనికి సంబంధం అని చెప్పేసి ఏదేదో పిచ్చి మాటలు, పిచ్చి రాతలు ఏదో జరిగిపోతుంది, విధ్వంసం జరిగిపోతుంది రాష్ట్రంలో. ఏం మాటలు, పిచ్చి మాటలు నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో విధ్వంసం చేస్తున్నది నువ్వని మనవి చేస్తున్నా. ఏదైనా చర్య జరిగితే, ఒక క్రైమ్ జరిగితే కేసు కూడా రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది. ఇది విధ్వంసం.